వెల్కమ్ టు ఎన్ఆర్ఐ వారధి టీవీ. ఎలాన్ మస్క్ డోజ్‌లోకి రావటం, వెళ్ళిపోవటం కూడా జరిగింది. గట్టిగా 130 డేస్ ఉన్నారు అందులో. అసలు కారణాలు ఏంటి అనేది మన న్యూస్‌లో చాలా ఆర్టికల్స్ చూస్తున్నాం. బట్ మనం కొద్దిగా వివరంగా మాట్లాడుకోవడానికి మనతో మోహన్ గారు ఉన్నారు. మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మోహన్ గారు చూసాం ఎలాన్ మస్క్ రావటం, పోవటం అంతా 130 డేస్‌లో క్లోజ్ అయిపోయింది. నిన్న ఫేర్‌వెల్ పార్టీ కూడా ఇచ్చేసారు. ఏంటంటారు? అంటే ఏదో పాలసీకి అగైనిస్ట్‌గా ఉన్నాడు కాబట్టే వెళ్ళిపోయాడు అనేది ఒక న్యూస్ వినపడుతుంది గానీ, అది కాదు అనేది ఇంకో ఇన్నర్ సర్కిల్ నుంచి వస్తున్న మాట. మీ ఒపీనియన్ ఏంటి? చాలా కారణాలున్నాయి. ఒకటి, దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ విత్ మస్క్ గదా! ఒకటి, హీ వాస్ క్రిటికల్ ఆన్ ఈ టారిఫ్స్ గురించి కొంచెం పబ్లిక్‌గా చెప్పాడు. అదొక కారణం అయ్యుండొచ్చు. ఈ లాస్ట్ ఫ్యూ డేస్‌లో చాలా రిపోర్ట్స్ వచ్చాయి. ఒకటి, న్యూయార్క్ టైమ్స్‌లో తను క్యాంపెయిన్ ట్రయల్‌లో డ్రగ్ అబ్యూజ్, అలాగే అవును. దేర్ ఆర్ పాపులర్ వీడియోస్ వచ్చాయి. ఇది ఇనాగరేషన్ రోజు కూడా అట్లా he was like very high on drugs. He admitted to using prescription ketamine. Prescription ketamine is essentially anesthetic అండి. Anesthetic అంటే మనకి సర్జరీస్ చేసేటప్పుడు ఇచ్చేది anesthetic. It's a very strong, పవర్ఫుల్ డ్రగ్. ఒక అనస్థీషియాలజిస్ట్ పక్క నుండి మానిటర్ చేసేది. దాన్ని కొంచెం లోవర్ గ్రేడ్ దాన్ని ketamine. అంటే ఫెంటనాల్ ఈజ్ anesthetic. The lower grade version is ketamine అనుకుంటా. హీఈస్ అడిక్టెడ్ టు దాట్. అలాగే ఈ న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ లో దేర్ ఆర్ మోర్ థింగ్స్ లైక్ పిల్ బాక్స్ ఉందని, అలాగే తనకి యూరినరీ కాదు, బ్లాడర్ కంట్రోల్ ప్రాబ్లమ్స్ వచ్చాయని, ఇనాగరేషన్ డే నాడు ఇట్లా చేయటం, అలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. అంతేకాదు, మొన్న సెండ్ ఆఫ్ ఇచ్చిన రోజు కూడా ఒక చూపించొచ్చా వీడియో ఇక్కడ? చూపించండి. ఫోటో కూడా బయటకు వచ్చింది. కంటికాడ నల్లగా ఉండి Nice. I think Colombia wants to get to the bottom of the problem. They've acted very well. He's shaking his head and look at his eye. ఈ ఐ దగ్గర ఏదో ప్రాబ్లం ఉందని. ఐ వాజ్ చూస్తున్నాను న్యూస్. దెర్ ఈస్ ఏ ప్రింట్ ఆర్టికల్. దాని ఒరిజినల్ సోర్స్ ఏదో నేను పట్టుకోలేకపోయాను. ఈ ప్రింట్ ఆర్టికల్లో వచ్చింది ఏంటంటే, దిస్ ఈజ్ యాక్చువల్లీ ఫిజికల్ ఫైట్ బిట్వీన్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ అండ్ ఇలాన్ మస్క్. దాని వల్ల వచ్చిన ఇదని చెప్పి రిపోర్ట్స్ ఉన్నాయి. వాళ్ళిద్దరి మధ్య ఆల్టర్కేషన్ ఉందని ఇంతకు ముందు మంత్ 2 months బ్యాక్ కూడా రిపోర్ట్ వచ్చింది అట్లాంటిక్ మ్యాగజైన్. May 21, ఈ రోజు 31st కదా, 10 days క్రితం యాష్లీ పార్కర్ అండ్ ద సేమ్ టీమ్, ట్రంప్ ని ఇంటర్వ్యూ చేసిన టీం, వాళ్ళు కూడా ఒక ఆర్టికల్ రాశారు, ద రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇలాన్ మస్క్ ఏదో. సో ఈ అన్ని చదివితే అర్థమైంది ఏంటంటే, he was hated by Trump's inner circle for a number of things. ఒకటి, క్లియర్ డ్రగ్ అబ్యూస్. ఇప్పుడు డ్రగ్స్ అడిక్ట్ అయిన వాళ్ళు మనకి పబ్లిక్ వీడియోలోనే అంత కనపడతా ఉంటే, ఇంకొక వీడియో నేను చూసాను, ఏదో వేర్ హౌస్ లో నడుస్తున్నాడు. హీ వాజ్ వాకింగ్ యాజ్ ఇఫ్ హీ వాజ్ ఇన్ క్లౌడ్స్ లో నడుస్తున్నాడు. సో ఈ రిపోర్ట్ లో, న్యూయార్క్ టైమ్స్ లో ఇచ్చిన రిపోర్ట్ లోనేమో అతని ఇన్నర్ సర్కిల్, అతను క్లోజ్ గా ఉన్నోళ్లే లుక్స్ లైక్ దే కేర్ అబౌట్ హిమ్, వాళ్ళు చెప్పారు. సో ఒక పక్క డ్రగ్ అబ్యూజ్, రెండో పక్క ఒకటి ట్రంప్ పాలసీలను క్రిటిసైజ్ చేశాడు. పబ్లిక్ క్రిటిసైజ్ చేయలేదు, బేసికల్ గా అదే టారిఫ్స్ ఆర్ నాట్ గుడ్. దెన్ తను ఈ పీటర్ నవారో ఉన్నాడు చూసారా, వాడి బ్రెయిన్ ఐడియా అది, ఇది టారిఫ్స్ అనేది. సో దే బేసికలీ హ్యాడ్ రియల్ ఫైట్. ఈ స్కాట్ బెసెంట్ తో వచ్చిన ఫైట్, ద రిపోర్ట్స్ ఐఎమ్ సీయింగ్ ఇస్, ఏంటి $2 trillion ఈ డోజ్ లో సేవింగ్స్ ఇస్తానా, ఏమిచ్చావు గడిగుడ్డ. సో ఆ డోజ్ కట్స్ ఎంత ప్రామిస్ చేశాడు, ఎంత డెలివరీ చేశాడు అనేది నంబర్స్ కూడా. బిఫోర్ డోజ్ started, the department, because it's not a department, before Doge started, he promised $2 trillion savings ఉంటుందన్నాడు. ఇది on a budget of 3.2
8 or something like that. ఎక్కడ కట్ చేస్తాడు? ఐ మీన్ it was like ట్రంప్ హైపర్బాలిక్ బ్లస్టర్ ఊరికే ఎగ్జాజరేట్ చేస్తాడు అనుకుంటే అంతకంటే ఎక్కువ ఎగ్జాజరేట్. $2 trillion కట్ చేయడానికి స్కోపే లేదు. తర్వాత ఒక క్యాబినెట్ మీటింగ్ లో చెప్పాడు, $2 trillion ఈజ్ అంబిషియస్, వీ కెన్ డూ ఈజీలీ $1 trillion. మొన్న రీసెంట్ గా చెప్పిన దాంట్లో వెల్ వీ కట్ అబౌట్ $165 billion ఎంత అన్నాడు. దాని మీద లెక్కలన్నీ చూస్తే బైడెన్ హయాంలో నిలిపివేసిన ప్రాజెక్ట్స్, ఆ తర్వాత ఆల్రెడీ టెర్మినేట్ అయిన ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా జప్తు చేసుకున్నాడు. కంప్లీట్ గా ఆడిట్ చేస్తే వేస్ట్ ఫ్రాడ్ అండ్ అబ్యూజ్ స్కీమ్ కింద $9 billion ఏదో సేవ్ చేసినట్టుగా కనపడుతుంది. అందులో బిగ్ చంక్ ఆఫ్ ఇట్ యుఎస్ఏఐడిని ఎలిమినేట్ చేయటం. ఆ యుఎస్ఐడిది కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. దే బాట్ ఫుడ్ ఫ్రమ్ అమెరికన్ ఫార్మర్స్ టు డిస్ట్రిబ్యూట్ ఇన్ పూర్ కంట్రీస్, అండ్ దట్ ఫుడ్ wasted and rotted in the warehouses in other countries because they cut the aid, there is nothing to distribute. There is no resources to distribute. So ఇక్కడ వేస్ట్ ఏంటి? కొనటం, దాన్ని వేస్ట్ చేయటం, అది వేస్ట్. ఇట్స్ నాట్ లైక్ యుఎస్ఐడికి క్రిటిసిజం ఉంటే ఉండొచ్చు కానీ వాట్ ఎవర్. సో అపరెంట్లీ the reports, all these reports I've been reading, they are saying Trump thought Elon Musk is a complete BS artist. It takes one to know one, right? ఇవన్నీ కాకుండా ఆన్ టాప్ ఆఫ్ దాట్ ఈలాన్ మస్క్ మీద బోర్డు ప్రెషర్ పెట్టింది, ఇది టెస్లా బోర్డు ప్రెషర్ పెట్టింది. రిపోర్ట్స్ ఆర్ he attacked Wall Street Journal వచ్చిన రిపోర్ట్, బట్ he never denied the actual report. Wall Street Journal fake news, New York Times fake news. మీరు గమనించారో లేదో, ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత బోర్డ్ ఈజ్ ట్రైంగ్ టు రీప్లేస్ అన్న తర్వాత పొలిటికల్ స్టేట్మెంట్స్ చాలా తగ్గించేసాడు. అండ్ దెన్ ది సిపాక్ దాంట్లో చైన్సా దిస్ ఇస్ చైన్సా అంటే జంప్ చేసాడు చూసారా. దాట్ caused so much of anguish among a lot of people. ఏది ఒక పక్క ఫెడరల్ ఎంప్లాయీస్ ని ఎడా ఫైర్ చేస్తూ అంత సెలబ్రేటరీ మూడ్ లో అక్కడికి వెళ్ళి చేసిన దానికి నోబడీ లైక్. సో పీపుల్ హేటెడ్ హిమ్, జస్ట్ జనరల్ పబ్లిక్. ఈవెన్ ట్రంప్ సపోర్టర్స్, ట్రంప్ హార్డ్ కోర్ ఫ్యాన్స్, ట్రంప్ అపాలజిస్ట్, వీళ్ళందరిలో కూడా దే హేటెడ్ ఈలాన్ మస్క్. ఇవన్నీ కన్ఫ్లుయెన్సింగ్ ఫ్యాక్టర్స్. And then Tesla vandalism, Tesla brand damage, Tesla sales down, all these things. అంటే ఇప్పుడు ఒక మాట అడుగుదాం అనుకుంటున్నాను మోహన్ గారు. జనరల్ గా టెస్లా మీరు టాపిక్ ఓపెన్ చేశారు కాబట్టి, ఇప్పుడు వైట్ హౌస్ ముందు పరేడ్ కూడా చేసిన పరిస్థితి టెస్లా ప్రమోషన్స్ కోసం. కానీ ఓవరాల్ గా చూస్తే ట్రంప్ వచ్చిన తర్వాత టెస్లా సేల్స్ అనేది బాగా డ్రాస్టికల్ గా డౌన్ అవుతున్న మాట కూడా నిజమే. ఎందుకంటారు అసలు చాలా మంది ఇతని బిహేవియర్ వల్లనే చాలా మంది కొద్దిగా టెస్లాకి అగైనెస్ట్ గా అక్కడ అవుతున్నారు అనేది బయట అక్కడక్కడ మనం చూస్తున్న న్యూస్. Well, that's pretty obvious అండి. ఇప్పుడు యూరోప్ లో I think Germany has the highest drop, well, most precipitous drop in Tesla sales, something like 70%. And Europe lo anywhere from 40 to 70% drop అయింది. అమెరికాలో కూడా 15% drop అయింది last quarter, or maybe it was the month of April. మే ఇంకా రాలేదు. month of April ది 15% drop, something like that. Profits were down 71% Tesla. Brand damage is unbelievable. ఈరోజు నేను చేసిన లైవ్ షోలో కూడా చెప్తున్నది అదే. బ్రాండ్ డ్యామేజ్ అనేది ఇట్స్ రియల్. ఈ రీసేల్ వాల్యూ చాలా ఘోరంగా పడిపోయింది టెస్లా. ఐ మీన్ యూ ఆస్క్ ఎనీ టెస్లా ఓనర్, ఐ డోంట్ ఓన్ టెస్లా, ఐ నెవర్ ఇంటెండెడ్ టు ఓన్, ఇట్ విల్ నాట్ హ్యాపెన్. దట్స్ ద బ్రాండ్ డ్యామేజ్ ఇట్ సెల్ఫ్. ఆన్ టాప్ ఆఫ్ దాట్ అది దాని కాంపిటీషన్ కూడా చాలా పెరిగింది. కాంపిటీషన్ క్వాలిటీ ఈజ్ much more better, superior. I drove in a Tesla. Competition has caught up. Not only caught up, they're far better than Tesla. BYD, China is negotiating with Europe. BYD is apparently, well, I've seen some videos, unbelievable. అక్కడికి వెళ్ళి కరుపు పక్కన నిలబడితే దాని అంతటా ప్యారల్ పార్క్ చేస్తుంది. ఇట్స్ లైక్ అన్బిలీవబుల్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. యూరోప్ తో
President Xi is working out a deal, BYD is going to come into Europe, and you can expect. I mean, BYD is not going to come to United States, but just saying that the sales will be decimated. In already down, but they will be even more decimated. మస్క్ ఆల్రెడీ వెళ్ళిపోయాడు. డోజ్ మళ్ళీ ఆ పొజిషన్ లోకి వచ్చే వాళ్ళు ఎవరుంటే అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఒకవేళ ఎవరు వచ్చినా కూడా గతంలో జరిగిన డ్యామేజ్ చూసుకుంటే ఏదైనా దాన్ని షేప్ చేసే పరిస్థితులు ఉంటాయంటారు. మళ్ళీ ఫెడరల్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్స్ కావచ్చు, చాలా డ్యామేజ్ చూసాం మనం. Kind of force required to do that kind of. I don't care about anything. అని ఆ రకమైన ఆ యాటిట్యూడ్ తో ఎవరు రాలేదు. ఎందుకంటే హీఈస్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, రైట్? He's the richest man in the world. He had zero regard for rules, even when he had to follow them. Now, Trump tana gupitlo unnadu ani tanu anukuntunnadu. But I always know that who's the boss. Everybody says like, okay, he's the president, Trump is just then. But I never believed that. In my opinion, real president is somebody else. Actually, Stephen Miller anukuntanu nenu. Actually, ఒకసారి చాంద్ గారితో నేను మాట్లాడినప్పుడు కేమ్ అబౌట్ we both agreed that real president is Stephen Miller, not Elon Musk or anybody. So anybody can take the Doge and then do the same kind of, I mean, I will call that everything he has done is a damage, because I should know this figure, but I don't. DMV under DC, Maryland and Virginia, then the DMV area lo maximum number of federal employees uన్నారు. This area got impacted the most. మీకు ఈలాన్ మస్క్ ఎఫెక్ట్ ఏంటనేది, ఇది రిపబ్లికన్ పార్టీ మీద ఈలాన్ మస్క్ ఎఫెక్ట్ ఏంటనేది మీకు నవంబర్ లో తెలుస్తుంది. మాకు వర్జీనియాలో ప్రతి సంవత్సరం ఎలక్షన్, ఈ సంవత్సరం మాకు గవర్నర్ ఎలక్షన్ జరుగుతుంది. అండ్ ద న్యూస్ ఐ సీ, అండ్ ఇట్ మే బి జస్ట్ మై ఫీలింగ్, అండ్ ఆల్సో ఐ సీ ద అట్మాస్ఫియర్, ఇట్స్ గోయింగ్ టు బి రియల్లీ బ్యాడ్ ఫర్ రిపబ్లికన్స్. And number one reason, Elon Musk. So now, can anybody come to Doge, to the level of Doge, and then pick up the mantle and then do all this thing? And no, they cannot, because that level of recklessness, lack of respect for rule of law, andarki radu. Plus, on top of that, level of access to Trump ki andarki undadu. And Trump protected Musk, and Trump may or may not protect whoever steps up. థ్యాంక్ యూ మోహన్ గారు. యాక్చువల్గా చాంద్ గారు కూడా ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఒకసారి ఆయన కూడా అడిగి మనం ఆయన ఒపీనియన్ తీసుకున్నాం ఎలాన్ మస్క్ వెళ్ళిపోవటం మీద. చాంద్ గారు వెల్కమ్ అండి. నమస్తే కృష్ణ గారు. మోహన్ గారు కూడా ఉన్నారు. చాంద్ గారు, నిన్నటితో ఎలాన్ మస్క్ లాస్ట్ డేట్ డోజ్ లో 130 days లో రావటం వెళ్ళటం అన్ని జరిగిపోయినాయి. డ్యామేజ్ కూడా ఎంత సివియర్ గా జరిగిందో కూడా మీరు చూశారు చాలా కేసెస్ లో. మీ ఒపీనియన్ ఏంటండి? షూర్ అండి. అంటే వెన్ యూ టాక్ అబౌట్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అండి, నేను ఏంటంటే ప్రతిరోజు మై జాబ్ ఇస్ డీల్ విత్ గవర్నమెంట్ ఏజెన్సీ. దే ఆర్ హైలీ ఇన్ఎఫిషియెంట్ అండి. అంటే దట్ ఈస్ లైక్ అంటే ఇప్పుడు మీరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోండి, గవర్నమెంట్ అప్లికేషన్స్ తీసుకోండి, సోషల్ సెక్యూరిటీ తీసుకోండి, దే ఆర్ హైలీ ఇన్ఎఫిషియెంట్. అంటే అసలు అంత ఇన్ఎఫిషియెంట్ కూడా కాదు. వీఆర్ సో ఫ్రస్ట్రేటెడ్. ఎందుకంటే ఇక్కడ ఏమో ఇమిగ్రేషన్ అంటే ఇట్ ఈస్ డీలింగ్ విత్ పీపుల్స్ లైఫ్స్. అప్లికేషన్లు ఉంటాయండి, ఈడీ అప్లికేషన్లు ఉంటాయి. ఇక్కడ జాబ్స్ పోతా ఉంటాయి. 7, 8, 9 months కూడా వాళ్ళు ఈడీ కార్డులు ఇవ్వట్లేదు. ఏంటి అని చెప్పి ఎక్స్పైరేట్ చేస్తే అసలు రెస్పాన్స్ కూడా రాదు. ఇంతకుముందు ఒక ఆఫీస్ ఉండేదండి, ఏంటంటే ఆంబుడ్స్మెన్ ఆఫీస్, అది తీసి పడేశారు దాన్ని. సో అంటే వెన్ యూ టాక్ అబౌట్ ఎఫిషియన్సీ, డెఫినెట్లీ దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్ఎఫిషియన్సీ. అకౌంటబిలిటీ లేదు. ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ఉందండి, మనం ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నాం. మనం ఇవాళ పని చేయకపోతే రేపు జాబ్ ఉండదు, మనకు తెలుసు, ఆ భయం ఉంది. గవర్నమెంట్ సెక్టర్లో ఆ ఇన్ఎఫిషియన్సీస్కి అసలు టిల్ నౌ మై ఫీలింగ్ ఇస్ ఇట్ ఈస్ హైలీ ఇన్ఎఫిషియెంట్. నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. 1 month బ్యాక్ నేను యూఎస్ఎస్ ఆఫీస్కి ఇంటర్వ్యూకి వెళ్ళా. 4 hours కూర్చోబెట్టారు. లాస్ట్ వీక్, అంటే జస్ట్ ఈ వీక్ నాకు 2 interviews అయినాయి. ఒక ఇంటర్వ్యూ టైం ఇచ్చారు, 2 hours జస్ట్ అలా వెయిటింగ్ చేయించారు. ఇంకొక ఇంటర్వ్యూ 2 hours వెయిటింగ్ చేయించారు. అంటే ఇన్ఎఫిషియన్సీ ఇప్పుడు మీకు ప్రైవేట్ సెక్టర్లో జరగట్లేదు. వై ఇన్ ద గవర్నమెంట్ సెక్టర్ దిస్ ఇన్ఎఫిషియన్సీ ఈజ్ అవుట్ దేర్. సో ప్రాబ్లం అయితే ఉంది. అయితే ఆ ప్రాబ్లమ్ని ద వే దే ట్యాకిల్డ్ ఇట్ త్రూ డోజ్, ఐ డోంట్ నో ఇఫ్ ఐ విల్ సపోర్ట్ ఇట్ ఆర్ నాట్. ఎందుకంటే యూ కెనాట్ రన్ ద గవర్నమెంట్ లైక్ అ కార్పొరేట్ కంపెనీ. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇన్ఎఫిషియన్సీస్ ఆర్ దేర్. టిల్ నౌ నోబడీ హస్ డన్ ఎనీథింగ్ టు టాక్ అబౌట్ హిస్ ఇన్ఎఫిషియన్సీస్. ఒక ఇదైతే తీసుకొచ్చారు. ద వే దే డన్ ఇట్, ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్. సో నా ఒపీనియన్ ఏంటంటే ఇన్ఎఫిషియన్స్ ఉన్నాయి, ఇన్ఎఫిషియన్సీస్ ని క్లియర్ చేయాలి. మేబీ ద వే దే హావ్ డన్ ఇట్ ఇస్ నాట్ గుడ్. I just wanted to add one more thing, Andy. It's not necessarily ఒకటి, what is sold to public is different than what actually has happened.
FAA administrator, he forced him to resign because they fined SpaceX $600,000 ఏదో ఇన్ఫ్రాక్షన్ కి ఏదో చేశారు. అలాగే నిట్సా ఈజ్ కంట్రోలింగ్, నిట్సా ఇస్ ద వన్ దట్ ఓవర్సీస్ టెస్లా సేఫ్టీ రికార్డ్స్. సో దాన్ని డిస్మాంటిల్ చేశారు. సో మస్క్ యాక్చువల్ ఎజెండా ఇప్పుడు $2 trillion ఒరిజినల్ గా ప్రామిస్ చేసి యాక్చువల్ గా డెలివరీ చేసింది $9 billion. వేస్ట్ అండ్ ఫ్రాడ్ అనేది యాక్చువల్ గా హీ ఎండెడ్ అప్ డిస్మాంట్లింగ్ USAID, వేర్ దే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం దాన్ని ఎంత ఫుడ్ వేస్ట్ అయిపోతుందని. బట్ ద యాక్చువల్ సక్సెస్ ఆఫ్ డోస్ ఈజ్ నాట్ ఫర్ అమెరికన్ పబ్లిక్, ఇట్ ఈస్ ఫర్ Elon Musk, వేర్ హీ ఎలిమినేటెడ్ ఎవ్రీబడి whoever has a regulatory authority over him. So he was able to do that success for himself. అది నా అడిషనల్ థాట్ ఐ వాంట్. నా ఒక థాట్ అండి, ఎందుకంటే యూఎస్ యాజ్ అ కంట్రీ ఏంటంటే వీ డోంట్ వాంట్ ఓవర్ రెగ్యులేషన్స్. అంటే ఐఎమ్ వెరీ యాంటీ ఓవర్ రెగ్యులేషన్స్, ఎందుకంటే ఐ డీల్ విత్ గవర్నమెంట్ బాడీస్. రెగ్యులేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్ అండి. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు హౌస్ కట్టుకోవాలి, మీరు సపోజ్ మీరు ఒక ల్యాండ్ డెవలప్ చేయాలి టెక్సస్ లో ఫర్ ఎగ్జాంపుల్. అంటే ఇంతకు ముందు దానికన్నా ఒక లాస్ట్ 5-10 years లో దే ఓవర్ బర్డెన్ రెగ్యులేషన్స్, అంటే టూ మెనీ రెగ్యులేషన్స్. ఎన్వైరన్మెంటల్ రెగ్యులేషన్స్ అంటారు, జోనల్ రెగ్యులేషన్స్ అంటారు. సో రెగ్యులేషన్స్ ఆర్ టూ మచ్ ఆఫ్ రెగ్యులేషన్స్ ఇస్ నెవర్ గుడ్ ఫర్ ద కంట్రీ. దట్ ఈస్ మై ఒపీనియన్. సో ఆ రెగ్యులేషన్ అంటే ఐ థింక్ ఎలాన్ మస్క్ హీ కేమ్ ఫ్రమ్ అ సైడ్ వేర్ దే ఆర్ సీయింగ్ దిస్ టూ మెనీ గవర్నమెంట్ రెగ్యులేషన్స్. అంటే ఉండాలి గవర్నమెంట్ రెగ్యులేషన్స్, నాట్ టు అ పాయింట్ వేర్ యూఆర్ గెటింగ్ స్లో డౌన్. యూఎస్ హ్యాస్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, ఎందుకంటే యూఎస్ లో డూయింగ్ బిజినెస్ ఇస్ వెరీ ఈజీ. మీరు వాళ్ళ కంపెనీ పెట్టాలంటే టకటక పెట్టేసుకుంటారు, స్మూత్ గా వెళ్తారు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ చూసారనుకోండి, కంపెనీస్ కి BOIA అని ఒక రెగ్యులేషన్ వచ్చింది. ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ లో ఉన్న వాళ్ళందరూ DL సబ్మిట్ చేయాలి, లేకపోతే మీకు ఇంత పెనల్టీస్ వేస్తాం అంటే ప్రతిరోజు రెగ్యులేషన్స్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఓవర్ రెగ్యులేటింగ్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ వెరీ బ్యాడ్ ఫర్ ద కంట్రీ, ఎందుకంటే దట్ ఈస్ నాట్ హౌ యూఎస్ వాజ్ ఆల్వేస్ దేర్. గవర్నమెంట్ షుడ్ స్టే అవే, ఓవర్సీ చేయాలి, అంతేగాని ప్రతిదాన్ని రెగ్యులేట్ చేసి అంటే హౌ మచ్ డూ యూ వాంట్ టు స్లో ద కంట్రీ డౌన్. సో నేనైతే ఐఎమ్ యాంటై టూ మచ్ రెగ్యులేటరీ ఏజెన్సీస్. ఉండాలి అప్ టు అ సర్టన్ పాయింట్, నాట్ టు అ పాయింట్ వేర్ యూర్ స్లోయింగ్ థింగ్స్ డౌన్. సో ఒక లాస్ట్ 10-15 years లో అయితే రెగ్యులేషన్స్ అయితే మాత్రం నా ఒపీనియన్ లో చాలా ఎక్కువైనాయండి. థింగ్స్ ఆర్ గెటింగ్ స్లో డౌన్. I don't disagree with you at all. I'm 100% in agreement. కానీ Elon Musk and Donald Trump are not the honest brokers. They're just using ఈ ప్రాబ్లం ఉన్నది అందరికీ తెలిసిందే, దాన్ని ఎలివేట్ చేసి they push their own agenda. It's not really they solved anything. ఇప్పుడు రెగ్యులేషన్ వేస్ట్ ఫ్రాడ్ అనే దానికి చూసుకుంటే అసలు ఇప్పుడు మొన్న top 3 బడ్జెట్ ఐటమ్స్ there is nothing they can cut. I think if you want to see waste, fraud and abuse, go to the Defense Department, not to Medicaid, Medicare and Social Security. So I have some exposure to these 3 items. It's not that easy to get process for Social Security. I can say there is zero waste in Social Security system. I have enough data and personal experience with it. థ్యాంక్ యూ చంద్ గారు, అట్లాగే థ్యాంక్ యూ మోహన్ గారు.